పోలీసుల మానవతా దృక్పథంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేరిన 3 యాచకులు సొంత గూటికి చేరారు. పూర్తి వివరాలలోకి వెళితే 38 రోజుల క్రితం సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తూ దయనీయ స్థితిలో ఉన్న 16 మంది మతిస్థిమితం లేని అనాథ యాచకులను గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి రక్షణనిచ్చారు. అందులో ఉన్న ఈ 3 నిర్భాగ్యులు బంధువులే గమనార్హం. సేవాశ్రమానికి చేరినప్పుడు వివిధ రకాల అనారోగ్యాలతో కాలిగాయాలతో చేరుకున్న వీరికి ఆశ్రమ వైద్యులు మెరుగైన వైద్యమందించి పునర్జన్మనివ్వడంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో మామూలు మనుషులుగా మారారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆశ్రమ సిబ్బంది ఈ 3 నిర్భాగ్యులను పిలిచి ఇక నుండి రోడ్లపై భిక్షాటన చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి వారి చిరునామా తెలుసుకోవడంతో సిబ్బంది వారిని తీసుకుని ఆశ్రమ వాహనంలో హైదరాబాదుకు బయలుదేరారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కాచిగూడ నింబోలియా అడ్డాకు తీసుకువెళ్లగా వారి బంధువు శ్యామ్ సుందర్కు అప్పగించారు. నా పేరు శ్యామ్ సుందర్, నేను ఉండేది కాచిగూడ నింబోలియా అడ్డా. మా అన్న దూరం చుట్టం, ఈ 4 రోజుల నుంచి కనిపించలేదని వీళ్ళు మా అన్న తరపు బంధువులు. అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను సొంతవారి చెంతకు చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి ఎందరో అభాగ్యులు కుటుంబం చెంతకు చేరడం నిజంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమే. మానవతామూర్తులారా, మీరు కూడా ఆశ్రమానికి వచ్చి తప్పిపోయిన మీ సంబంధీకులు ఎవరైనా ఉంటే తీసుకువెళ్లగలరని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.